హలో. మేము లాస్ట్ వీక్ ఇండియా నుంచి యూఎస్ వచ్చామని చెప్పాను కదా! ఎయిర్ ఇండియాలో. ఆ జర్నీ అన్నమాట ఇది. హైదరాబాద్‌లో ఇప్పుడే సెక్యూరిటీ అది అయిపోయి లోపలికొచ్చామన్నమాట. బాగా ఆకలేస్తుంది. ఎర్లీ మార్నింగ్ 3:30కో, 4:00కో బయలుదేరాము. ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కూడా ఇంట్లో టైం లేదు. ఇంక సెక్యూరిటీ అంతా అయిపోయింది కదా! ఇంక లోపలికొచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాంలే అనుకున్నాము. ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. అంటే 2 ఇడ్లీ, ఒక వడ వచ్చేసి 300 తీసుకున్నారనమాట. అయినా కూడా ఇంకా బాగా ఆకలేస్తుంది. ఫ్లైట్‌లో వాళ్ళు పెట్టేసరికి చాలా టైం అవుతది. ఇంకా బోర్డింగ్‌కి 2 అవర్స్ ఉంది. ఆ తర్వాత వాళ్ళంతా అరేంజ్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేసేసరికి ఇంకా ఒక 1 అవర్ ఎక్స్‌ట్రానే పడుతది. ఇంకా అందుకని బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. గేట్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ అనమాట. ఇదంతా డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఉంటది. నాకైతే బాగా నిద్రొస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేవటం గదా! ఇప్పుడే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేశాము. అందులో వడ కొంచెం హెవీగా ఉంటది. ఆయిలీ ఫుడ్ కాబట్టి. ఆహ్, గేట్‌లోకెళ్ళి కూర్చొని ఒక పవర్ న్యాప్ అయితే వేశాను నేను. ఈలోపు ఇంకా ఫ్లైట్ కూడా వచ్చేసింది. బోర్డింగ్ స్టార్ట్ చేశారు. ఆ బోర్డింగ్ కూడా 1 అవర్ లేట్ అయింది. యాక్చువల్‌గా 10:30 అని చెప్పారు బోర్డింగ్ టైము. కాకపోతే 11:30కి స్టార్ట్ చేశారు. అయితే మేము పడుకున్నాం కాబట్టి అంత టైం కూడా తెలియలేదు మాకు. యూజువల్‌గా అదర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌వేస్ అన్నీ నైట్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఆర్ ఎల్స్ మిడ్‌నైట్ 1:00, 2:00 అట్లా ఉంటాయి. ఇది ఎయిర్ ఇండియా కాబట్టి ఇట్లా మార్నింగ్ టైమ్‌లో ఉంది. 10:30, 11 అట్లా. ఇది ఫస్ట్ టైమ్ అన్నమాట. మేము కూడా ఎప్పుడు మాకు కూడా తెలీదు ఎయిర్ ఇండియా అంటే యూఎస్ నుంచి వచ్చాను గానీ, ఇండియా నుంచి ఎయిర్ ఇండియాలో వెళ్ళటం ఇదే ఫస్ట్ టైము. ఎయిర్ ఇండియా ఎందుకు చూజ్ చేసుకున్నామంటే, ఇందులో ఫుడ్ బావుంటది. మన ఫుడ్ దొరుకుతది. కొంచెం రైస్, మన కర్రీస్ అలాంటివి దొరుకుతాయి కాబట్టి ఎయిర్ ఇండియా సర్లే చూద్దాంలే ఈసారి అని ట్రై చేశాము. ఫైనల్‌గా ఇంక ఫ్లైట్ ఎక్కేసామనమాట. ఇది ఇలా ఉంటదండి మన ఎయిర్ ఇండియా ఫ్లైట్. బానే ఉంటది కంఫర్టబుల్‌గానే. లెగ్ స్పేస్ బావుంటుంది మెయిన్. ఇది వాళ్ళిచ్చిన బ్రేక్‌ఫాస్ట్. ఇది ఆల్రెడీ నేను షార్ట్స్‌లో పెట్టాను. ఫ్రూట్ యోగర్ట్, బ్రెడ్, బటర్ ఇంకా ఆమ్లెట్ ఇంకా వెజ్ ఆప్షన్ ఏంటంటే పన్నీర్ పరాటా, పరాటా విత్ పన్నీర్ కర్రీ ఇస్తారు. ఫుడ్ అయితే బావుంది టేస్ట్. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తినేసాము. నేను ఫస్ట్ టైమ్ బయట ఆమ్లెట్ ట్రై చేయడము. నేను యూజువల్లీ బయట ఆమ్లెట్స్ అవి ట్రై చేయను. నాకెందుకంటే ఎగ్ స్మెల్ వస్తుంటది. కొంచెం నాకది నచ్చదనమాట. బట్ ట్రై చేద్దాము ఫస్ట్ టైమ్ ఎయిర్ ఇండియాది కదా! ఎలా ఉంటది అనేది తిన్నాను. బావుంది. అంటే నాకు ఆ ఎగ్ రా స్మెల్ అనేది అలా ఏం లేకుండా చాలా అనిపిచ్చింది టేస్ట్. అదేదో బీన్స్ లాగా కూడా ఇచ్చారు. కొంచెం స్వీట్ ఉంది. సాస్ లాగా. దాంతో ఇంకా బావుంది ఈ ఆమ్లెట్ టేస్ట్. ఈ ఫోర్క్స్ అవి కూడా వుడెన్‌వి ఇచ్చారు. విచ్ ఈస్ ఎ నైస్ థింగ్. ప్లాస్టిక్ కంటే కూడా ఇది బెటర్ ఆప్షన్. ఇంకా ఫుడ్ బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాము. 10 మినిట్స్‌లోనే హాంఫర్ట్ చేసేసామనమాట బ్రేక్‌ఫాస్ట్. ఇంకా సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇంకా ఢిల్లీ ఎప్పుడొస్తదా అని వెయిట్ చేస్తా ఉన్నామనమాట. ఫైనల్‌గా ఢిల్లీ రీచ్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఇట్లా ఈ ఆర్కిటెక్చర్ చాలా బావుంది వెల్కమింగ్‌గా. యోగా ముద్రలాగా అనిపిచ్చింది నాకు. ఆహ్, సో, ఫైనల్‌గా ఇంకా ఢిల్లీ రీచ్ అయిపోయాము. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఉంటది. అక్కడికి వెళ్ళాలనమాట. అది కొంచెం దూరంగానే ఉంది. ఇంటర్నేషనల్ డిపార్చర్స్. మధ్యలో చాలా షాపింగ్ అదంతా ఉందనమాట. ఆర్ట్ గ్యాలరీ అదంతా. ఫస్ట్ ఈ బుక్ స్టోర్‌కి వెళ్ళాం మేము. బుక్స్ ఏదన్నా చదువుకుందాంలే ఫ్లైట్‌లో అని. నాకొక హాబిట్ ఏంటంటే కార్‌లో అయినా, బస్‌లో అయినా నాకు నిద్రొస్తది గానీ ఫ్లైట్‌లో మాత్రం అస్సలంటే అస్సలు నాకు నిద్ర రాదు. అది మరి ఎందుకో తెలీదు. ఏదో డిస్టర్బెన్స్‌లా ఉంటది నాకు. బాగా చల్లగా వాయిస్ కూడా ఏదో సౌండ్ కూడా ఏదో నాకు అన్‌ఈజీగా అనిపిస్తది ఫ్లైట్‌లో. అందుకని నేను అస్సలు నిద్రపోలేను. సో, టైమ్ పాస్ కోసం ఆల్రెడీ కొన్ని మూవీస్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను ఐప్యాడ్‌లో. అంటే అది ఫ్లైట్‌లో మళ్ళీ ఒకవేళ స్క్రీన్ పనిచేసినా, పని చేయకపోయినా ఒక ఆప్షన్ ఉంటుంది అని. మళ్ళీ బుక్స్ కూడా ఏదైనా ఉంటే చూద్దాం. మంచి బుక్ ఏదైనా ఉంటే తీసుకుందామని చూసాను గానీ, నాకు పెద్దగా ఏం నచ్చలేదు బుక్స్. బట్ ప్రైస్ కూడా ఓకే. 400, 300 అట్లా ఉన్నాయి. ఆహ్, అదే అన్నమాట బుక్ స్టాల్. ఇంకా ఇంటర్నేషనల్ డిపార్చర్స్‌కొచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటది. స్టాంపింగ్ అంటే మనం ఇండియా వదిలి వెళ్ళేటప్పుడు స్టాంపింగ్ ఏస్తారనమాట. ఏ డేట్‌న వెళ్తున్నాము అనేది. ఆహ్, ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అయిన తర్వాత దారిలో చెప్పాను కదా! మళ్ళీ షాపింగ్ ఉంది. ఇక్కడ కాస్మెటిక్స్, ఆహ్, పర్ఫ్యూమ్స్, మేకప్ ఐటెమ్స్ ఇవన్నీ ఎక్కువున్నాయి ఇక్కడ. షాల్స్.
సో అదనమాట మధ్యలో ఈ షాపింగ్. ఇక్కడ ఏవో బ్రాస్ ఏవో ఐటమ్స్ ఉన్నాయి. చాలా బుడ్డి బుడ్డిగా ఉన్నాయి క్యూట్ క్యూట్‌గా. అదే ప్రైస్ వచ్చేసి 1000 తక్కువైతే ఏది లేదు. ఏమో బయట గూడా అంతే ఉంటాయేమో ప్రైస్. కొంచెం బ్రాస్ అంటే కొంచెం వాల్యుబులే కాబట్టి మేబీ అంత ప్రైస్ ఉంటాయేమో. ఇవన్నీ ఇంకా లగ్జరీ బ్యాగ్స్ అన్నమాట. బ్రాండెడ్ కోచ్, మైకేల్ కోర్స్ ఇంకా వేరే అదర్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. డ్యూటీ ఫ్రీ అంటారు ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో. అయితే నేనెప్పుడు షాపింగ్ చేయలేదు. బయట నార్మల్‌గా మాల్స్‌లో అలాగే తీసుకుంటాం గానీ, ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో హ్యాండ్ బ్యాగ్స్ అట్లా ఎప్పుడు తీసుకోలేదు మేము. బట్ చూడాలి ఈసారి ఎప్పుడన్నా డ్యూటీ ఫ్రీ అంటే తక్కువ ఉంటుందేమో కంపేర్ చేసి చూడాలి. ఇది ఇంకొకటి ఆర్ట్ గ్యాలరీ లాగా ఉంది. రాజస్థాన్ వాళ్ళ కల్చర్ అంతా ఇక్కడ షోకేస్ చేశారనమాట. బాగుంది. ఎలిఫెంట్స్ ఉన్నాయి మార్బుల్‌వి. రాజస్థాన్ అంటేనే మార్బుల్‌కి ఫేమస్ కాబట్టి అందుకే పెట్టారేమో ఈ మార్బుల్ ఎలిఫెంట్స్. యూజువల్లీ ఏ షాప్‌కి వెళ్ళినా కూడా మార్బుల్ షాప్‌కి వాళ్ళు చెప్తారు రాజస్థాన్ మార్బుల్ ఇది అని. ఇంకా ఇంపోర్టెడ్ అంటే ఇటాలియన్ మార్బుల్. అది ఇంపోర్టెడ్. బట్ మన ఇండియాలో అయితే రాజస్థాన్ నుంచి ఎక్కువ వస్తుంది మార్బుల్ అంతా. ఇది ఇక్కడ పప్పెట్ షో కూడా ఒకటి పెట్టారు. మేబీ ఇది కూడా ఫేమస్ ఏమో అక్కడ నాకు తెలీదు. ఇది కూడా బాగా అనిపించింది చూడ్డానికి. ఇంకా వాళ్ళ వాళ్ళు వేసుకునే ఆర్నమెంట్స్ అవి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇలాంటివి చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బాగా తీసుకోవచ్చు. బట్ మాకంత టైం లేదు. గేట్‌కి వెళ్ళాలి కాబట్టి మేము జస్ట్ ఒక 5 మినిట్స్ టైమ్ స్పెండ్ చేసి వెళ్ళిపోయామన్నమాట. అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఐటెమ్ ఒకటి కనపడింది. ఇది అయోధ్య రామ మందిర్. ఇప్పుడు అందరూ ఇళ్లలో పెట్టుకుంటున్నారంట మంచిదని. ఇది 4000 చేంజ్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని అంతే 2000 పైనే ఉన్నాయి. కొన్ని గోల్డ్ ప్లేటెడ్ కూడా ఉన్నాయి. ఏది 10,000 పైన ఉన్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి. ఈ తాజ్ మహల్ నాకు చాలా బాగా అనిపించింది చూడటానికి. ఆ గ్లాస్ ఫ్రేమ్ లో పెట్టారు. ఇంత చిన్నదే ఇంత అందంగా ఉంటే వైట్ మార్బుల్ది ఇంకా యాక్చువల్ రియల్ తాజ్ మహల్ ఇంకెంత అందంగా ఉంటుందో ఆ బ్యూటీ. చూడాలి, చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుందేమో. సో ఫైనల్ గా ఇంకా మేము గేట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ విత్ ఎయిర్ ఇండియా. బోర్డింగ్ పాస్ లో యాక్చువల్ గా ఇచ్చిన బోర్డింగ్ టైమ్ 3:30. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 7:40 అయింది. ఇప్పుడు వచ్చింది ఫ్లైట్. 3:30 నుంచి ప్యాసింజర్స్ అంతా స్టాఫ్ అడుగుతూనే ఉన్నారు ఏంటి ఇంకా డిలే ఎప్పుడు వస్తుంది అంటే జస్ట్ 1 అవర్ డిలే, హాఫ్ అన్ అవర్ డిలే అని చెప్పుకుంటూ వచ్చారు. 4 o'clock అట్లా కాంప్లిమెంటరీ లంచ్ ప్రొవైడ్ చేశాము ఫుడ్ కోర్ట్ లో అందరికి. బోర్డింగ్ పాస్ చూపించి లంచ్ చేసి రావచ్చు. ఈలోపు ఫ్లైట్ వచ్చేస్తుంది, తర్వాత బోర్డింగ్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. లంచ్ అయిపోయింది, 6 అయింది, 7 అయింది, ఇంకా ఫ్లైట్ రాలేదు. చూసారు కదా స్టాఫ్ ని ఇంకా అందరూ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు గట్టిగానే. ఇంకా ఫైనల్ గా బోర్డింగ్ స్టార్ట్ చేశారు 8:30కి అలా. బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. బయట 50 degrees టెంపరేచర్ ఉంది, ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి. అదే టెంపరేచర్ ఉంది ఫ్లైట్ లోపల కూడా. ఎయిర్ హోస్టెస్ అడిగితే టేక్ ఆఫ్ అయ్యాక టెంపరేచర్ నార్మల్ అవుతుంది లోపల అని చెప్పారు. అయితే కొంతమంది ప్యాసింజర్స్ ఏంటంటే నార్మల్ అవ్వకపోతే ఏంటి సిచ్యువేషన్, ఆల్ ద వే టు యూఎస్ ఇలాగే ఉంటే ఎలా ట్రావెల్ చేస్తాము అంటే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ కూడా ఏం లేదు. ఇక అట్లాగే ఒక 1 అవర్ అట్లా వెయిట్ చేసి ప్యాసింజర్స్, కొంతమంది ఎల్డర్ పీపుల్ ఉన్నారు చాలా వరకు, మోస్ట్లీ 80%. ఇంకా అందరూ బయటకు వెళ్ళిపోయారు అనమాట. బయట వెయిట్ చేస్తాము ఫ్లైట్ బయట, ఇట్లా అయితే మేము ఉండలేము అంటే ఇంకా అందరిని ఇలా వెయిట్ చేయించారు ఆల్మోస్ట్ ఒక 2 hours. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. అసలు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందా, ఒకవేళ టేక్ ఆఫ్ అయినా డెస్టినేషన్ కి సేఫ్ గా రీచ్ అవుతామా లేదా, ఒకవేళ టేక్ ఆఫ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి, వెనక్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అన్ని అంటే ఏమి దేనికి ఆన్సర్ లేదనమాట అన్ని క్వశ్చన్స్ కి. ఆల్మోస్ట్ టైం టూ అవర్స్ అయింది. 8:30కి అట్లా స్టార్ట్ చేశారు బోర్డింగ్. ఇప్పుడు 10:20 అవుతుంది. బట్ స్టిల్ దే డోంట్ కమ్ అప్ విత్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్. ప్యాసింజర్స్ అందరినీ అట్లాగే వెయిట్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ 1 hour 2 hours తర్వాత ప్యాసింజర్స్ అందరూ ఇట్లా గొడవ చేయడం స్టార్ట్ చేశారు. అట్లీస్ట్ ఆ గేట్ అన్న ఓపెన్ చేయండి, మేము ఎయిర్పోర్ట్ లో కన్నా వస్తాము. ఇక్కడ ఇంతమంది ఒకే ప్లేస్ లో స్టక్ అయిపోతే సఫకేటింగ్ గా ఉంటుంది. ఎల్డర్ పీపుల్ ఉన్నారు, కిడ్స్ ఉన్నారు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అని ఇంకా గొడవ చేస్తే అప్పుడు వాళ్ళంతా ఏదో డిస్కస్ చేసుకొని అప్పుడు గేట్స్ ఓపెన్ చేశారనమాట. సో ఆ గేట్ లోంచి బయటకు వచ్చాక వాళ్ళు సింపుల్ గా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, రేపు మార్నింగ్ ఉంటుంది నెక్స్ట్ ఫ్లైట్. మీ అందరికి హోటల్లో అకామిడేషన్ అరేంజ్ చేశాము, మీరు ఈ నైట్ అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ వస్తే మీరు ఆ ఫ్లైట్ లో ట్రావెల్ చేయొచ్చు అని వాళ్ళు జస్ట్ సింపుల్ గా చెప్పేశారు.
బట్ ఆ ప్రాసెస్ అంత సింపుల్గా ఏం లేదు. ఫస్ట్ మళ్ళీ ఆ ఇమిగ్రేషన్ స్టాంప్ క్యాన్సిల్ చేయించుకోవాలన్నారు. అక్కడ క్యూ లైన్లో ఒక 1 అవర్ క్యూ లైన్లో వెయిట్ చేసి ఆ స్టాంప్ క్యాన్సిల్ చేయించుకొని మళ్ళీ బయటకు వచ్చి ఇట్లా బస్సెస్ కోసం, అంటే హోటల్ అని చెప్పారు కదా, హోటల్స్ చాలా దూరం ఉన్నాయి. ఆ హోటల్స్ కోసము బస్సెస్ అరేంజ్ చేశారు. ఆ బస్సెస్ కోసం మళ్ళీ క్యూ లైన్లో ఆల్మోస్ట్ 3 బస్సెస్ వచ్చినాయి, వన్ ఆఫ్టర్ ద అదర్. బస్సెస్ కోసం వెయిట్ చేయడానికి ఇంకొక 1 అవర్, ఆల్మోస్ట్ 2 అవర్స్. బస్ ఎక్కడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. అయితే ఆ బస్సు హోటల్కి రీచ్ అవ్వడానికి ఇంకొక 1 అవర్. అయితే అంత లాంగ్ డిస్టెన్స్లో ఇచ్చారు అకామిడేషన్. బట్ ఇంకా చేసేదేం లేక ఆల్మోస్ట్ ఇంకా హోటల్ రీచ్ అయిపోయాము. 1 o'clock 2 o'clock అయింది టైం. ఇంకా వాళ్ళు అక్కడ కూడా క్యూ లైన్ రూమ్స్ అలాట్ చేయడానికి. వాళ్ళు పాస్పోర్ట్ చూసి బోర్డింగ్ పాసెస్ కూడా అడిగారు. అయితే బోర్డింగ్ పాసెస్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు అనమాట ఇమిగ్రేషన్ దగ్గరే. బోర్డింగ్ పాసెస్ లేవు అని చెప్తే, సో ఓకే అట్లీస్ట్ పాస్పోర్ట్ అయినా చూపించండి అని చెప్పారు. ఇంకా పాస్పోర్ట్ చూపి కీ తీసుకొని డిన్నర్ చేసి ఇంకా పైకి వచ్చాం అనమాట రూమ్ లోకి ఇప్పుడే. అయితే వాల్యుబుల్స్ అవన్నీ ఉంటాయి హోటల్ రూమ్ లో స్టే చేయడం, అసలు ఎంతవరకు సేఫ్ అనేది కూడా అర్థం కాలేదు. బట్ ఇంక వేరే ఆప్షన్ కూడా లేదు. అది మన హైదరాబాద్ అయితే మన ఇంటికి వచ్చేయచ్చు, బట్ ఇది మన ప్లేస్ కాదు. హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడానికి అంత టైం కూడా లేదు. ఇంకా వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్ కంపల్సరీ తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ. ఇంకా డిన్నర్ చేసి పైకి వచ్చాము. మా దగ్గర ఇంకా ఆల్మోస్ట్ చెక్ ఇన్ బ్యాగ్స్, క్యారీ ఆన్ బ్యాగ్స్ కూడా చెక్ ఇన్ చేసేసాము. జస్ట్ వాల్యుబుల్సే ఉన్నాయన్నమాట. ఇంకా చేసేదేం లేక ఇంకా అలాగే పడుకున్నాము. ఆల్మోస్ట్ 6 o'clock అట్లా వేకప్ కాల్ వస్తుంది అని చెప్పారు. ఇంకా 6 o'clock వేకప్ కాల్ వచ్చింది. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి వెళ్ళాం అనమాట. అక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసాము. అయితే వన్ గుడ్ థింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరికింది అక్కడ బఫేలో. ఫస్ట్ కిందకెళ్ళి చూడగానే అక్కడ మొత్తం బ్రెడ్ బటర్ అంటే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే ఉంది. తర్వాత వెయిటర్ని అడిగితే చెప్పారనమాట సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉందని. ఇంకా ప్రాణం లేచొచ్చింది. పూరీలు దోశలు అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 24 hours అవుతుంది. 24 కాదు, పైనే అయింది. ఆల్మోస్ట్ 26-27 hours అవుతుంది. ఎయిర్పోర్ట్లో నిన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తిన్న ఇడ్లీలే ఆ తర్వాత మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఎక్కడ దొరకలేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కానీ ఫ్లైట్లో ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ కానీ సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే ఎక్కడ దొరకలేదు. ఇంక ఇదే అనమాట ఒక మీల్ టోటల్ జర్నీలో దొరికిన సౌత్ ఇండియన్ మీల్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ జర్నీ స్టార్ట్. ఇంక బస్సెస్ వచ్చాయి అంటే ఇంకా బస్సెస్ ఎక్కేసారనమాట అందరూ. ఇక్కడ నుంచి 1 hour అనమాట జర్నీ ఎయిర్పోర్ట్కి. 1 hour ట్రావెల్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ లోపలికి బోర్డింగ్ పాస్ లేకుండా ఎంటర్ చేయనివ్వలేదు. బోర్డింగ్ పాస్లేమో మా దగ్గర ఎయిర్లైన్స్ వాళ్ళు నిన్న నైటే తీసేసుకున్నారు. లాస్ట్లో ఎయిర్పోర్ట్లో లాస్ట్ గేట్ ఒకటి ఉంటుంది, అది స్టాఫ్ అండ్ క్రూ వెళ్ళటానికి ఉంటుంది. సో ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళి ఎయిర్ ఇండియా వాళ్ళని అడిగితే ఇట్లా బోర్డింగ్ పాస్ లేకుండా వాళ్ళు ఎంటర్ చేయనివ్వట్లేదు, మీరు బోర్డింగ్ పాస్ ఇవ్వండి అని అంటే వాళ్ళు బోర్డింగ్ పాస్లు కూడా ఇవ్వట్లేదు. 10 o'clockకి ఫ్లైట్ అన్నారు కదా, మరి బోర్డింగ్ పాస్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే దానికి కూడా వాళ్ళ దగ్గర రెస్పాన్స్ లేదు. ఇంకా 10 o'clockకి కాదు ఫ్లైట్, ఇంకా డిలే ఉంది అని అప్పుడు చెప్పారనమాట. మళ్ళీ ప్యాసింజర్స్ అందరూ బాగా పెద్ద గొడవ చేశారు ఎయిర్పోర్ట్లోనే. ఈ గొడవ అంతా అయిన తర్వాత మళ్ళీ కొంచెం హైయర్ అఫీషియల్స్ ఎయిర్ ఇండియా నుంచి వాళ్ళు వచ్చి ఏదో సమ్ ప్రింట్అవుట్స్ ఇచ్చారు అందరికి. ఈ ప్రింట్అవుట్ తీసుకొని మీరు వెళ్ళండి, మళ్ళీ మిమ్మల్ని హోటల్కి పంపిస్తున్నాము. 3 o'clockకి మళ్ళీ ఫ్లైట్ ఉంటుంది, సో అప్పుడు మీరు వచ్చి బోర్డింగ్ పాస్ ఇస్తారు, మీరు అప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పారు. సో మళ్ళీ బస్సెస్ ఎక్కించారు. ఆ బస్సెస్ దగ్గర మళ్ళీ క్యూ లైన్. బస్సెస్ ఎక్కి మళ్ళీ హోటల్కి రీచ్ అయ్యాం అనమాట. హోటల్ దగ్గర ఏంటంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసాము, అందులో సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కొంచెం గట్టిగానే తిన్నాం కాబట్టి మాకు మళ్ళీ ఆకలి వేయలేదు. ఇంకా రిసెప్షన్లోనే వెయిట్ చేస్తూ ఉన్నాము. అయితే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ షో ఏదో నడుస్తుంది, ఫ్యాషన్ షో ఒకటి అని చెప్పారు హోటల్లో. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో మోడల్స్ని చూడటము. వాళ్ళు మోడల్స్ అని ఎందుకు అంటారు అనేది నాకు అప్పుడు అర్థమైంది. లిటరలీ స్కల్ప్చర్స్ లాగా ఉన్నారు. అంత సన్నగా అంటే మనకి బట్టలు వేస్తే ఎలా ఉంటారో అట్లాగే ఉన్నారనమాట. మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 30 hours అవుతుంది. అప్పటి నుంచి ఈ జర్నీ డిలే అవుతూనే ఉంది కంటిన్యూస్గా. ఆల్మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్, చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంది. మాకే కాదు, మాతో పాటు ఫెలో ప్యాసింజర్స్ అందరికీ అట్లాగే ఉంది. అయితే ఈ టైంలో అక్కడ హోటల్లో ఆ మోడల్స్ని అలా చూడడం ఏదో ఒక
ఫేస్ లో ఒక చిన్న స్మైల్ అన్నమాట. అబ్బా భలే ఉన్నారు కదా అని కొంతసేపు ఆ టెన్షన్ అంతా మర్చిపోయాం కొంతసేపు, ఆ టెన్షన్ అంతా. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మళ్ళీ అంటే ఇవాళ ఏంటంటే మార్నింగ్ హోటల్ నుంచి ఎయిర్పోర్ట్, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్, మళ్ళీ హోటల్ నుంచి ఎయిర్పోర్ట్, 3 టైమ్స్ ఎయిర్పోర్ట్ హోటల్ ఇలా తిరుగుతూనే ఉన్నాము ఢిల్లీ రోడ్ల మీద. అసలు ఎయిర్ ఇండియా మరీ టూ మచ్ గా బిహేవ్ చేసింది అనిపించింది నాకు. అంటే నాకనే కాదు, ఆల్మోస్ట్ అందరి ఫీలింగ్ అక్కడ అలాగే ఉంది అక్కడ. అంటే ఫ్లైట్ డిలే ఉంది, 3 o'clock వరకు ఫ్లైట్ లేదు అని తెలిసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి హోటల్ కి కాల్ చేసి ప్యాసింజర్స్ అందరినీ చెక్అవుట్ చేయించొద్దు, హోటల్లోనే ఉంచండి లంచ్ వరకు, లంచ్ తర్వాత ఒకేసారి చెక్అవుట్ చేయించండి అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు అలా చేయలేదు. ఏమో మరి వాళ్ళకి ఛార్జెస్ ఎక్కువ అవుతుంది హోటల్ ఆర్ ఈ టైంకి అంతా చెక్అవుట్ చేయాలని ఏమైనా వాళ్ళకి ఏమైనా ఉంటాయేమో ప్రోటోకాల్స్, అదంతా మనకు తెలీదు. అయితే చాలా ఇబ్బంది పెట్టారు కస్టమర్స్ ని. అంటే ఆ ఎండలో ఎంత వేడిగా ఉందంటే ఆల్మోస్ట్ 50 degrees పైనే ఉంది. స్కిన్ బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉంది అనమాట బయట వెదర్. ఆ వెదర్ లో ఆ లగేజ్ వేసుకొని ఆల్మోస్ట్ 80% అంత ఓల్డ్ పీపులే ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళని కన్సిడర్ చేసైనా కొంచెం బెటర్ కేర్ ప్రొవైడ్ చేయాల్సింది వాళ్ళు, అది కూడా ఏం చేయలేదు. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్యాసింజర్స్ ని హోటల్ కి ఎయిర్పోర్ట్ కి ఇలా తిప్పడము. మళ్ళీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆ బోర్డింగ్ పాస్లు సరిగ్గా ఇవ్వట్లేదు, ప్యాసింజర్స్ అందరూ స్కాటర్డ్ అయిపోయారు ఆల్ ఓవర్ ద ఎయిర్పోర్ట్. ఎవరికి సరైన గైడెన్స్ లేదు. బోర్డింగ్ పాస్లు ఎక్కడెక్కడ ఇస్తున్నారో తెలీదు. మళ్ళీ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ దగ్గర మళ్ళీ క్యూ లైన్, సెక్యూరిటీ క్లియర్ చేసుకొని మళ్ళీ ఇమిగ్రేషన్ దగ్గర స్టాంప్ వేయించుకొని మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసుకొని లోపల వెళ్ళి గేట్ దగ్గర మళ్ళీ వెయిట్ చేసాము. అయినా కూడా 3 o'clock లేదు, మళ్ళీ 4 లేదు, 6 లేదు. మళ్ళీ లంచ్ ప్రొవైడ్ చేస్తాము అని అన్న 3 o'clock లంచ్ చేసాము. 6 అయిపోయింది అయినా ఫ్లైట్ లేదు, 8 అయిపోయింది అయినా ఫ్లైట్ లేదు. ఎప్పుడో 9 o'clock ఫ్లైట్ వచ్చింది. ఇంకో 9కి బోర్డింగ్ స్టార్ట్ చేశారు. బోర్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ డిలే అన్నమాట. అయితే ఇంకా పెద్దవాళ్ళందరూ, చెప్పాను కదా ఆల్మోస్ట్ 80% పెద్దవాళ్లే ఉన్నారని, ఇంకా వాళ్ళందరూ వెక్స్ అయిపోయారు. వాళ్ళకి ఆర్గ్యూ చేసే ఓపిక కూడా లేదు. కొంతమంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళైతే వాళ్ళ పిల్లలు అక్కడ ఫోన్లో కంగారు, వాళ్ళతో మాట్లాడటము, వీళ్ళు ఇంకా ఆల్మోస్ట్ ఏడ్ చేస్తున్నారు అనమాట. అసలు ఏంటి మాకు భయం వేస్తుంది, అసలు మమ్మల్ని ఇంటికన్నా పంపించేసేయండి వెనక్కి అని అంత భయపడిపోయారు. అయితే ఇంకా మేము కన్విన్స్ చేసాము, ఏం కాదండి ఏం కాదు భయపడకండి, బట్ ఎట్లా అయినా సరే మనం రీచ్ అయిపోతాము, భయపడకండి, నేను ఒకసారి వెళ్ళి మాట్లాడొస్తాను మళ్ళీ ఎయిర్ హోస్టెస్ అని చెప్పి వెళ్ళాను. ఎయిర్ హోస్టెస్ పక్కనే పైలట్ కూడా ఉన్నారనమాట. సో ఆయన అడిగితే ఆయన చెప్పారు మల్టిపుల్ థింగ్స్ జరుగుతున్నాయి, బయట టెంపరేచర్ ఒకటి మ్యాచ్ అవ్వాలి, ఆల్రెడీ కొంతమంది ప్యాసింజర్స్ దిగిపోయారు కాబట్టి ఫ్లైట్ డిలే వల్ల, సో వాళ్ళ లగేజ్ వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి, ఇవన్నీ జరుగుతున్నాయి, సో టైం పడుతుంది ఇంకా 2 hours అని చెప్పారు. సో నేను అదే విషయం ఇంక వీళ్ళకి వచ్చి చెప్పాను. అయితే పెద్దవాళ్ళు కొంచెం చాలా భయపడిపోయారు అనమాట. వాళ్ళు ఏమి షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు మెడిసిన్స్ తీసుకోవాలి, మాకేమో ఈ ఫుడ్ అంత తినలేకపోతున్నాము, 2 days నుంచి ఇదే తింటున్నాము అంటే ఇంకా వాళ్ళని కన్విన్స్ చేసి భయపడకండి అని వాళ్ళ పిల్లలతో ఫోన్లో మాట్లాడి మీరేం టెన్షన్ పడకండి మేము చూసుకుంటాము అని చెప్పి వాళ్ళకి జస్ట్ కొంచెం మిల్క్, వామ్ మిల్క్, ఎయిర్ హోస్టెస్ అడిగి వాళ్ళకి వామ్ మిల్క్ ఇచ్చి వాళ్ళ టాబ్లెట్స్ వేసుకోమని చెప్పి ఫైనలీ 11 o'clock టేక్ ఆఫ్ అయిందనమాట. ఈ టైంకి మేము అక్కడ యుఎస్ లో రీచ్ అవ్వాల్సింది యాక్చువల్గా ఫ్లైట్ టైం అయితే, బట్ అక్కడ రీచ్ అవ్వాల్సిన టైంకి ఇక్కడ టేక్ ఆఫ్ అయింది. ఎలాగో ఇంకా రీచ్ అయిపోయాము యుఎస్ కి. సో రీచ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ లగేజ్లు మిస్ అయిపోయాయి అందరివి. మళ్ళీ వాటికి ఏదో ఫామ్ ఏదో ఇచ్చారు, ఆ ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ ఎయిర్లైన్ దగ్గర వెళ్ళి ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే మీ లగేజ్లు మీకు ఇంటికి డెలివరీ చేస్తామని చెప్పారు. సో మళ్ళీ ఆ ఫామ్ తీసుకొని క్యూ లైన్ లో నుంచొని ఆ ఫామ్ సబ్మిట్ చేసి ఆల్మోస్ట్ మిడ్-నైట్ 2 o'clock ఎంతో అయింది. ఎయిర్పోర్ట్ ఇంత ఖాళీగా నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ, ఇదే ఫస్ట్ టైం. అయితే ఈ ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లో ఆ మోడల్స్ ని చూడడము, ఫస్ట్ టైం పైలట్ తో మాట్లాడడం, అంటే పైలట్ ని ఎప్పుడు దూరం నుంచి చూడడమే కానీ ఎప్పుడు మాట్లాడలేదు. ఆ హోటల్లో మోడల్స్ ని చూసినప్పుడు ఈ పైలట్ తో మాట్లాడేటప్పుడు ఒక వీడియో బయట ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఇంకా ఆ సెకండ్ టైం ఆ హోటల్ కి రీచ్ అయిన దగ్గర నుంచి ఇంకా అసలు ఓపికలు లేకుండా పోయాయి. అసలు వీడియోస్ కాదు కదా, అసలు ఇంటికి రీచ్ అయితే చాలు దేవుడా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఫైనల్ గా ఇంకా కార్ ఎక్కాం అన్నమాట. సో నా అడ్వైజ్ ఏంటంటే ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లో మనము పేరెంట్స్ ని ట్రావెల్ చేయించేటప్పుడు ఎయిర్ ఇండియాలో మాత్రమే వాళ్ళకి బుక్ చేయకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే మనం ఎవరైనా హెల్ప్ ఉంటే పర్లేదు, కానీ వాళ్ళంతా వాళ్ళు ఇదంతా ఫేస్ చేయాలంటే చాలా చాలా కంగారు పడిపోతారు అసలు. అంటే మాకే చాలా కన్ఫ్యూజింగ్ గా ఇంకెప్పుడు ఎయిర్ ఇండియాలో మాత్రం ట్రావెల్ చేయకూడదు అనిపించింది ఫైనల్ గా.